పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపిణికి వందనాలు తండ్రి. నువ్వు మాట్లాడిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభు. మాలో ఉన్న లోటుపాట్లు ఎరిగిన వాడవు తండ్రి. అయా మాకు కావలసిన ఈవులను అందించేవాడవు ప్రభు. ఇగో తండ్రి, నీకు తండ్రి ప్రభు ఏదైతే తండ్రి ప్రభువా మా మేలనిపిస్తుందో అది మాత్రమే జరిగింపచ్చు. మేమేదో మా తండ్రి తెలుగుని ప్రదర్శించేవారుగాను, లేకపోతే తండ్రి మా యొక్క తండ్రి జ్ఞానమును ముందు పెట్టేవారుగా కాకుండా తండ్రి నీ వాక్యము తండ్రి ఏదైతే చెప్తుందో అది మట్టికే చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను మాత్రమే హెచ్చించేవారు ఉంటే సహాయం చేయండి. మాలో ఉన్న తండ్రి ప్రభు చెడును మేము తీసుకుని తండ్రి నీలో ఉన్న మంచిని తండ్రి ప్రభు మేము పెంచుకోవడానికి సహాయం దయచేస్తాం. సమస్తాన్ని మీ చేతులుగా పెంచుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తాం. ప్రతి విషయంలోనూ లొంగిపోతుంది. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా ప్రిపర్లకు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు ఆలోచిద్దాం. చాలామంది చాలా విషయాల్లో మనం సమాధానాలు చెప్పలేకపోతూ ఉంటాం. అయితే సోషల్ మీడియాలో కానీ లేకపోతే సమాజంలో కానీ ఎక్కువ కాంట్రవర్సీగా ఉన్న పాయింట్ ఉంది తెలుసా మీకు? ఏంటో తెలుసా? స్వస్థతలు, దీవెనలు. ఇంకా ఇలా మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా ఒక విషయాన్ని టార్గెట్ చేస్తాయి మనుషులు. ఇవన్నీ కూడా మనుషులు ఉన్న ఒక కోణాన్ని ప్రశ్నిస్తాయి. ఏంటా కోణం? ఏంటది? ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ మనల్ని ఎవరైనా ఏదైనా అడిగితే అన్నిటికీ దెబ్బ తగలదు, కానీ మనలో ఉన్న ఒక కోణానికి చాలా భయం పుట్టుకునేంత భయంకరంగా దాన్ని మనల్ని ప్రశ్నిస్తారన్నమాట. అదేంటి తెలుసా? మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. మన ప్రార్థనా జీవితాన్ని పరీక్షించవు, మన వాక్యము జ్ఞానాన్ని పరీక్షించవు, కానీ ఈ దేన్ని పరీక్షిస్తాయంటే మన విశ్వాసాన్ని ఖచ్చితంగా పరీక్షిస్తాయి. ఇదిగో ఎదుటోడు మాట్లాడతారు కదా, ఏమని? మీ దేవుడు మంచోడైతే ఈ కార్యం చేయమను, మీ దేవుడు నిజమైన దేవుడైతే ఇదిగో ఇది జరిగించమను అంటారు కదా. అప్పుడు ఏది అంటే మన వాక్యం చేత ఎన్నో సమాధానం చెప్తాం, మన ప్రార్థన చేత ఎన్నోసార్లు దేవుడి దగ్గర మొరపెడతాం, కానీ ఎక్కడో లోటుపాటు మన విశ్వాసం ఏదైనా మనకి లోపిస్తుందా? ఇది చూడండి, మన సోదరులు కూడా చాలామంది కొన్ని ప్రశ్నలు అంటే మన హృదయాలు ఉండిపోతాయి. దేవుడు నిజంగా పని ఎందుకు చేయట్లేదు? ఇదిగో ఇన్ని సంవత్సరాలు దీని మీద నేను కూర్చున్నాను కదా, దేవుడు ఇస్తాడనే కదా ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు, దేవుడు ఇస్తాడనే కదా ఏమీ చేయకుండా ఇలాగే ఊరుకుని చూశాను. దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడు అని మన విశ్వాసం మీద ఈ మాటలు ప్రభావం చాలా దాడి చేస్తాయి. ఆరోగ్యం పోయినప్పుడు ఏది విశ్వాసం? ఇదిగో అవసరాలు తీరలేనప్పుడు ఏది విశ్వాసం? అర్థమవుతుందా? అంటే ఏ జోన్ నుంచి ఏ జోన్కి వెళ్ళి మనం ప్రశ్నించినా ఒకే ఒక్క దాని మీద దెబ్బ తగులుతుంది. అది అనేది ఏంటంటది విశ్వాసం. చూద్దాం, దానికోసం విశ్వాసంకి వచ్చిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, బాగుంటుంది. ఓకే, చూద్దాం. విశ్వాసం అనగానే మనకి తారసపడే ఒక వచనం ఉంది, చెప్పగలరా? విశ్వాసం అనగానే మన కళ్ళ ముందు అలా వచ్చేస్తుంది వచనం. అది కూడా ఏంటంటే బాగానే ఉన్నారే కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుతాం ఒకసారి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైన ఉన్నవాటకు రుజువునై ఉన్నది. చాలా ఇక్కడ ఆ వచనంలో కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను. ఏంటన్నది అదృశ్యమైన వాటి ఉన్నాయని చూస్తుంది విశ్వాసం. అర్థమైందా? విశ్వాసం అంటే అదృశ్యమైన ఉన్నాయి అని చూడగలుగుతాం. నమ్మలేని నమ్మసత్యము కానివి జరుగుతాయని మనం నమ్మడం. అలాగే అసాధ్యమైనవి దేవుడు చేస్తాడంటే అది పొందుకోవడమే విశ్వాసం. విశ్వాసం అంటే ఏదో కాదు, విశ్వాసం అంటే కనబడేది కాదు, విశ్వాసం అంటే ఇదిగో వాళ్ళకి జరిగింది కదా మేము నమ్ముతున్నాం, నమ్మకం కాదు. అర్థమవుతుందా? అంటే నమ్మకమైనవి చేయడానికో, కనబడినమైనవి చేయడానికో, అసాధారణమైనవి చేయడానికో కాదు, కానీ దేవుడు విశ్వాసం అనేది ఎక్కడ కేంద్రీకరించాడంటే అదృశ్యమైన వాటిని చూడడానికి దేవుడు ఉపయోగించాడు. ఇదిగో నమ్మశక్యమో కానీ ఈ పని జరగదు,
అన్న వాటిని జరిగించినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు కేంద్రీకరించాడు. ఇదిగో అసాధ్యం, ఇదిగో ఇంకా జరగదురా నీ జీవితం ఇంతే అనుకున్నప్పుడు దేవుడు నిలబెట్టి మూల స్తంభంగా ఉన్న వారిని ప్రధాన స్తంభంగా చేసినప్పుడు అలాంటి వారిని చూసి మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుని మీద విశ్వాసం ఉంటే ఏదైనా కార్యం మనం పొందుకోవచ్చు. అంటే విశ్వాసం అంటే ఎంత ప్రాముఖ్యమో తెలుసా? క్రైస్తవుడికి తన యొక్క రాత్రి చెప్పారు, బ్లడ్ ప్రవహిస్తుంది కదా, అలా ప్రవహించాలంట విశ్వాసం కూడా. అనువు మీకు ఏముందంటే విశ్వాసం. మీకు ఏం కలిగిందంటే మాకు విశ్వాసం కలిగిందండి. ఎందుకు ఏంటి విశ్వాసం అని మీకు ఉపయోగం ఏంటంటే దేవుడు తన కార్యాన్ని సఫలం చేస్తాడు. ఈరోజు చేయకపోవచ్చు, రేపు చేయకపోవచ్చు, కానీ తన సానుకూల సమయంలో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఎర్ర సముద్రం అక్కడ పాయలైందంట అని మనం విన్నాం, కానీ పాయలయ్యే అంత భయంకరమైన పరిస్థితి మనకు వచ్చినా మనం విశ్వసించాం. ఎరుకు గోడలు కూలిపోని అంటే మనం విన్నాం, కానీ మన జీవితాల్లో గోడల కింద కట్టిపడిపోయిన ఇబ్బందులు పోతాయి అంటే మనం నమ్మలేం. ఏం జరుగుతుంది ఎన్నిసార్లు చూసిన ఇంతే, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా ఇంతే, ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘానికి వెళ్ళినా చివరికి కన్నీటితో ప్రార్థన చేసినా చివరికి దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదన్న భక్తులు లేరండి, ఎంతోమంది లేరు. కానీ కేరిట్ అల్బమ్ అనే ఒక భక్తుడు అంటాడు, విశ్వాసం అంటే ఏంటి చెప్పనా? విశ్వాసం అనే పదం పలకడానికి 1 సెకండ్ సరిపోతుంది. విశ్వాసం అనే పదం చదవడానికి 1 నిమిషం సరిపోతుంది. విశ్వాసం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి 1 రోజు సరిపోతుంది. కానీ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి జీవితాంతం కావాలట. ఒక గడియ విశ్వసించాను కదా అంటే సరిపోదట, 1 రోజు విశ్వసించాను కదా అంటే సరిపోదట, 1 నెల 1 సంవత్సరం లెక్కలోకి రావట. మరి ఎప్పుడు దాకా ప్రభు అంటే చూస్తారు కదా ప్రకటన గ్రంథంలో, కడ వరకు ఉన్నవాడికి చూస్తాట ఆయన జీవ కిరీటాలు ఇస్తాడు. అలాగా దేవుడు జీవితాంతం కోరుకునే ఒక ప్రక్రియ పేరే విశ్వాసం. ఓకే, విశ్వాసం అంటే మనకు తెలిసింది. దీనిలో విశ్వాసాల్లో కొన్ని రకాలు ఉన్నాయి. మనుషులు అలాగే మారిపోయామో దేవుడు చెప్పిన విశ్వాసాన్ని కొంతమంది కొన్ని విధాలుగా ఎక్స్ప్రెస్ చేశారు. అయితే దానిలో బలమైన విశ్వాసం, దేవుడు మెచ్చుకునే విశ్వాసం ఉంది. అల్పమైనది దేవుడు తిట్టిన విశ్వాసం కూడా. ఆ రెండేళ్ల కోసం కొంచెం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించిన ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుని. ఆగుదాం ఒకసారి. ఇక్కడ ఒక విషయం జరుగుతుంది, ఒక సందర్భంలో మనకు వచ్చింది. దానికోసం ఆలోచన చేద్దాం. ఏం జరుగుతుందో ఫస్ట్. ఒక కపెర్నహూములో అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చినట? కొంచెం గట్టిగా, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట. అంటే మీకు అర్థమవ్వాలి, అధికారి అయినా, రాజ్యాంగ నేత అయినా, లేకపోతే ఏ అధికారంలో ఉన్న వ్యక్తి అయినా సరే ఒకరికి కష్టం వస్తే ఎక్కడికి రావాలండి? దేవుడి దగ్గర రావాలి. ఆ రోజు ఆయన శతాధిపతి అన్యుడు, ఆయన రోమీయుడు, యూదుడు కాదు. అయినా సరే దేవుడి దగ్గరికి వెళితే నాకు సమాధానం దొరుకుతుందని ఆ శతాధిపతి ఎక్కడికి వచ్చాడట? యేసుక్రీస్తు వారి దగ్గర. ఈరోజు మనకి ఏ ప్రాబ్లం ఉందో మనకు తెలియదు, ఈరోజు మనకి ఏ పరిస్థితులు కొన్నా మనం వెళుచున్నాం మనకి తెలియదు. కానీ మీరు ఏ పరిస్థితి వచ్చినా మొట్టమొదటి కొట్టాల్సిన తలుపు ఎవరంటే దేవుడు. మీరు ఎవరెవరో రాజకీయ నాయకులను కొడతారేమో, ఎవరెవరితో డబ్బున్న వాళ్ళని కొడతారేమో, ఎవరెవరో పేరు కాంచిన వాళ్ళని, మనకి సహాయం చేస్తారని మాట ఇచ్చిన వారిని, ఎవరెవరో మనం నమ్ముకున్న వారిని, ప్రేమిస్తున్న వారి తలుపులు కొడుతున్నారేమో. ఒకసారి ఆలోచించండి, మనం కొట్టాల్సిన తలుపు ఉంటుంది. అది దేవుడి దగ్గర మనం ఆయన తలుపు కొట్టగలిగితే, లేదా దేవుడి దగ్గర కన్నీరు కాల్చగలిగితే దేవుడు కార్యం చేసేవాడు. మనం త్వరతో చదువుదాం. 6వ వచనం. ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడినాడని చెప్పి ఆయనతో వేడుకొని నాగుదాం. ఏమంట? శతాధిపతి, ఆయన అధిపతి ఏంది, ఆయన మామూలు వ్యక్తి ఏం కాదు.
ఆయనకి డబ్బు ఉంది, పదవి ఉంది, పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. లేవండి, అధిపతి ఆయన ఇప్పుడు మామూలుగా మనకే గట్టిగా మాట్లాడితే మాకు తెలుసు అంటాం కదా, ఆయన నిజంగా తెలుసు ఆయనకి. అలాంటి వ్యక్తి ఎవరిని ప్రభు అంటున్నాడు? దేవుణ్ణి ప్రభు అంటున్నాడు. దేవుణ్ణి అయ్యా ప్రభు అంటే ఏంటండి? మామూలుగా ఏదో సరదాగా నోటుకు వచ్చిందని అనేసాడు. నా ఏలినవాడా, నీవు లేకపోతే మా జీవితాలు లేవు, ఇదిగో నీ పాదాల దగ్గర బానిసత్వం చేసిన వారు అయ్యా, నువ్వు ప్రభువే. ఆయన శతాధిపతి కావచ్చు, ఆయన ఎవరైనా కావచ్చు, నా అంత పోటీగాడు లేడనుకునేవాడైనా కావచ్చు, కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన తలుపు తట్టు ప్రభువా అంటే దేవుడు స్పందించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత వచ్చించావు అదే వచ్చిన మళ్ళీ ఒకసారి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడచ్చు, ఇంట్లో పడినాడు చెప్పాలని ఒకసారి ఆయన వేడుకుంటాడు. ఏమని వేడుకుంటాడు అంటే, ఎవరి కోసం వేడుకుంటాడు ఆయన? దాసుడు అంటే ఎవరండి? అయ్యో కింద పని చేసేవాడు, ఇప్పుడు చచ్చిపోయినా పెద్ద ఆయనకి శతాధిపతికి ఏమి పెద్ద నష్టమేమీ లేదు. కుమారుడు చచ్చిపోతే బాధ, కుమార్తె చనిపోతే బాధ, తల్లిదండ్రులు చనిపోతే బాధ, వేదన శోధన కలిగిపోతాం కదా. ఒక దాసుడు చచ్చిపోతే పెద్ద లెక్క చేస్తామండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది లోకానుసరణ రాజులు ఏమన్నారు తెలుసా? తర్వాత మా దాసుని చెప్పండి అన్నారు, మా ప్రాణాల దగ్గర రాకండి, మీరైనా చచ్చిపోండి కానీ మమ్మల్ని కాపాడని అన్నారు. అలాంటి దాసుడి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక అధికారి అడుగుతున్నాడు, ప్రభువా మా దాసుని కాపాడు. పక్షవాయువుతో తను ఇబ్బంది పడుతున్నాడయ్యా, ఇదిగో తన బాధను చూసి తన తల్లిదండ్రులు లేరు, తన కుమారులు లేరు, కూతురు. దాసులు కావాలంటారండి ఫ్యామిలీ ఉంటుందా? జీవితాంతం బానిసత్వం చేసి పెట్టుకుంటారండి దాసుల్ని, జీవితాంతం ఊడిగం చేసుకుంటే పెట్టుకుంటారండి దాసుల్ని, పెళ్ళిళ్ళు చేయరు. దాసుడు అంటే బానిస. అటువంటి బానిస కోసం యజమాని అడుగుతున్న మాట, ప్రభువా బాధపడుతున్నాడు, పక్షవాయుతో బాధపడుతున్నాడు అయ్యా, మీరు అతని కరుణ చిన్న త్వరగా స్పీడ్గా వెళ్ళాలి మనం. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచిన అతను చెప్పగా ఏమన్నాడండి? యేసు నేను వచ్చి ఆయన స్వస్థపరుస్తాను అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, దేవుడు ఎంత ప్రేమమయుడంటే, ఆయన అన్యుడు, శతాధిపతి, ఇదిగో అతని కుమారుడి కోసం ఏడట్లేదు, ఇవన్నీ చూడట్లేదండి ఆయన. నువ్వు నన్ను పిలిస్తే నేను వస్తాను. ఈరోజు సమస్యలు ఎందుకు తీరట్లేదు, ఎందుకు మన పరిస్థితులు ఇలాగే ఉన్నాయంటే మనం ఇంకా పిలవట్లేదు ఆయన్ని. ఆయన ఎప్పుడు వద్దామా, ఎప్పుడు చేద్దామా అని ఆయన ఒక ఆలోచన కలిగి, ఒక ప్రశ్న కలిగి, ఒక నియమం ఆయన పెట్టుకుని ఉన్నా మనం ఆయన్ని పిలవట్లేదట. ఆయన పిలవట్లేదు. ఆయన పిలిస్తే ఆ శతాధిపతి ఇంటికి వచ్చినట్లుగా, ఇంటికి వస్తానన్నట్లుగా మన ఇంటికి కూడా ఆయన వస్తాను. తర్వాత వచ్చి ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రము సరే, అప్పుడు నా దాసుడు స్వస్థపరుస్తాడు. మంచి మాట అండి. చూసారా అయ్యా, నువ్వు మా ఇంట్లోకి రావాల్సిన పని లేదు, నువ్వు వచ్చిన అంత పాత్రుని కాదు ప్రభు. ఎందుకంటే నా కుటుంబం రక్షించబడలేదు, నేను ఇంకా ఆ యొక్క అన్య జనాంగానికి ఊడిగం చేస్తున్నాను. ఆ శతాధిపతిగా ఉన్న నేను ఈరోజు మీ దగ్గర ఎలా మోకరిస్తున్నాను సరే, నేను రేపు పొద్దున నా జాబ్ నిమిత్తమైన వాడికి నేను ఏం చేయాలి? తల వంచి మొక్కాలి. ఈరోజు నువ్వు అక్కడికి వస్తానంటే నీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. వద్దు వద్దు. దేవుడు వస్తానంటే వద్దు. అక్కడ చూస్తాను దేవుడు వస్తానంటే ఏ నమ్మడండి ఆయన నిజంగా. ఈరోజు అదే దేవుడు మనకి దర్శించి, అదే దేవుడు మనల్ని కోరిక నీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వస్తా, భోజనం రెడీ చేస్తావా అని అడిగితే మనం ఏమంటామండి? ఎప్పుడు వస్తావు ప్రభా, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు రమ్మా, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు సిద్ధం చేయాలి నీకోసం ఏమన్నామంటావు? నీకోసం ఎంత ఖర్చు అయినా పర్లేదు ప్రభా, నేను వండిస్తా అంటాం కదా. కానీ అసలు అద్భుతం అంటున్నాడు, ప్రభా నేను అంత పాత్రుడు కాదు, నువ్వు అడుగు పెట్టే అంత పవిత్రమైన స్థలమేమి మా ఇల్లు కాదు ప్రభు. కానీ ఒక మాట సెలవు చాలా అంటున్నాడు. ఎందుకు ఆయన మాట సెలవు అన్నాడంటే, కీర్తనగారుడు వరే చెప్తాడు. కీర్తన 33వ కీర్తన 13, 33వ కీర్తన 9 వచ్చు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడి ఆగుదాం. ఏమంటున్నాడంటే కీర్తనగారుడు, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారము జరుగుతుంది. ఆయన ఇంకో మాట్లాడమ్మా, ఆయన ఆజ్ఞాపించగానే
కార్యం స్థిరపరచబడెను. ఆయన సెలవీయగానే దాని ప్రకారం ఆయన మాట ద్వారా స్థిరపరిచేది. ఆయన ఒక మాట పలికాడంటే దానికి అది జరుగుతుంది అన్నదానికి ఎన్నో కార్యాలు కనవేసుకొని వచ్చాం. ఇంకో వచ్చిన చూద్దాం. కీర్తన 107:20 వచ్చి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను, వారిని విడిపించాను. వాక్కును పంపి ఏం చేశాడట? బాగు చేశాడు. శతాధిపతికి తెలుసండి. శతాధిపతి చదువుకున్నాడో లేకపోతే ఏ స్వార్థ విన్నాడో ఏ కీర్తన గ్రంథము చదివాడో నాకు తెలియదు, కానీ అతను గ్రహించిన విషయం ఏంటి చెప్పిన? దేవుడు మాట సెలవిస్తే చాలు. దేవుడు నా ఇంట్లోకి వచ్చిన పాత్రుడు కాకపోతే పర్లేదు, కానీ దేవుడు ఒక్క మాట సెలవిస్తే స్వస్థపరిచి పడిపోతాడు. అంటే దేవుడి మాటలు అంత శక్తి ఉందన్నమాట అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వచ్చాం మత్తయి సువార్త. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చి నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరవించు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చి వారిని చూచి, ఇశ్రాయేలీలో ఎవరికైనా ఇంత విశ్వాసమును చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడండి దేవుడు? కొడుతున్నాడు. దేవుడికండి తారతమ్యాలు ఉండవు. చెప్పాలిగా దేవుడికి పక్షపాతం ఉండదు. అన్యులని క్రైస్తవులని గత ఆల్నైట్లో చెప్పాను, ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. భేదాలు చూపించే దేవుడు కాదు, పక్షపాతము చూపించే దేవుడు కాదు, ఏదో రంగులు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అధికారము వాటిని బట్టి చూసే దేవుడు కాదు. దేవుడు హృదయంతో దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు కార్యం సఫలపరిచే దేవుడు. ఇదిగో ఇట్టి విశ్వాసం, అన్యజనులు ఉన్న విశ్వాసం ఇశ్రాయేలులో లేదన్నాడు. ఎంత అవమానం నిజంగానే. నా ప్రజలుగా పిలువబడుతున్నా నన్ను ఇదిగో ఆది నుంచి నన్ను ఆరాధిస్తున్న వారి దగ్గర లేని విశ్వాసం ఈ శతాధిపతి దగ్గర చూస్తానని దేవుడు మెచ్చుకున్నాడని విశ్వాసం. దేవుడు మెచ్చుకున్న విశ్వాసం నిజంగా నాకు చాలా ఇష్టమైంది. ఏంటి చెప్పిన? అన్యుల్ని మెచ్చుకున్నాడు విశ్వాసం. మనల్ని మెచ్చుకోవాలా? ఈరోజు మనం కూడా ఇట్టి విశ్వాసం కలిగి ఉండాల్సిన వారమే ఉన్నాం. ఇదిగో దేవుడు తన కార్యాన్ని సఫలపరిచేవాడే, దేవుడు తన కార్యాన్ని చేసేవాడే, దేవుడు తన కార్యాన్ని ఇదిగో జరిగించేవాడిగా ఉన్నాడు. కాకపోతే మన నమ్మిక ఎక్కడి వరకు ఉంది? మన విశ్వాసం ఎక్కడి వరకు ఉంది? ఇదిగో శతాధిపతిలాగా ఎవరికి బాధ వచ్చినా తను బాధపడినట్లు మనం బాధపడుతున్నామా? తను వేదన పడ్డాడు కదా, తను ఆదరించాలని ఆశపడ్డాడు కదా, నా సహోదరుడు నా సేవకుడే కదా, నా దాసుడే కదా, ఇది చచ్చిపోతున్న ఉపయోగం లేదు కదా అని తను వదిలేలేదు కదా. మనం వదిలేస్తున్నాం కదండి మన స్నేహితుల్ని, మనం వదిలేస్తున్నాం కదా మన సహోదరుని. మనలో ఒకరికి దెబ్బ తెలినప్పుడు మనం వాడి కోసం ఏమన్నా రక్తం చెందిస్తున్నామా? ప్రార్థన కూడా చేయకండి. కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించిన కూడా పలకరించాం, ఎలా ఉందని ఫోన్ కూడా చేయం. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం దేవుడికి నచ్చదు. దేవుడికి మెచ్చిన విశ్వాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శతాధిపతి తనకు అవసరం లేని విషయంలో కూడా తన దేవుని దగ్గరికి వచ్చి తను సాష్టంగా పడిపోయాడేమో, ప్రభువా ప్రభువా. ఇంకో వర్సెస్లో ఉంటుంది, ప్రభువా ప్రభువా. దేవుని కార్యము జరిగించే దేవుడు మన విశ్వాసాన్ని పరిశీలించేవాడిగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మెచ్చిన విశ్వాసాన్ని మనం చూసాం. కొంచెం అల్ప విశ్వాసాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 4:35 ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటను చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చు,
నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి సముద్రముతో చెప్పగా మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకానూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో నొకరు చెప్పు. మీరు ఆగుదాం. ఇలాగ విడదీసి చెప్పడానికి చాలా టైం అవుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలు ఇది ఒక చదివిన కాంటెస్ట్లో ఉన్నాయి. ఆ విషయాలు నేను తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే దోణిలో వెళ్తున్నారు యేసుక్రీస్తు వారు శిష్యులు. అయితే మనలో చాలా మందికి ఉన్న ప్రశ్న అంటే, యేసుక్రీస్తు వారు ఉంటే, యేసుక్రీస్తు వారు మనలో ఉంటే, యేసుక్రీస్తు వారితో మన సహవాసం కలిగి ఉంటే, యేసుక్రీస్తు వారి భక్తిలో మనం ఉంటే, యేసుక్రీస్తు వారు మన విశ్వాసం కలవారు, మనకి శోధనలు రావు, మనకి ఎటువంటి ఇబ్బందులు జరగవు, మనకి రోగాలు రావు, మన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను, లేకపోతే ఇదిగో ఎటువంటి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేని వారు గాను అస్సలు మనకి ఎటువంటి ఇబ్బంది కలగదని చాలామంది అనుకుంటూ ఉంటాం, మనలో కూడా కొంతమంది. అయితే ధోనిలో తుఫాను స్టార్ట్ అయిపోయిందట ఇక్కడ. అని ధోని ఎవరున్నారండి? యేసుక్రీస్తు వారిని ధోని మీద రావడం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ధోని మీదకే తుఫాను అలజడి అయిపోయి అంత భయంకరమైన ఒక భూకంపం వచ్చినట్టుగా అయిపోతే ఆయన ఉంటే మన జీవితాల్లో ఇవి రావంటారా? కొన్ని ఎవరికి రాలేదంటారా? ఏ శిష్యుడు, నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేసిన వాళ్ళది, ఏ శిష్యుడు సుఖంగా ఉన్నాడు చెప్పండి. కొన్ని ఆదిమ సంఘంలో ఎంత మాట్లాడి, ఏ ఆదిమ సంఘంలో ఎవరు సుఖంగా బ్రతికారు? ఎన్నోసార్లు చెప్పా, వాళ్ళ మరణాలు చూస్తే మనకు అలాంటి నీళ్ళు వస్తాయి. అంటే దేవుడు ధోనిలో ఉన్న ధోని మీదకి ఏం జరిగింది? తుఫాన్ వచ్చింది. అలాగే దేవుని మీద ఆధారపడి బతుకుతున్నా మన జీవితాల్లో కూడా తుఫాన్లు వస్తాయి. మన జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆయన ప్రశ్నించడానికో, మనం పరీక్షించడానికో, లేదా మన ఎందుకు దేవుడు కార్యమును సఫలపరచడానికో ఏదో విషయం దాగుంది. కానీ మన మీదకైతే దాడి చేస్తానే ఉంటాయి. ఆ దాడి చేసినప్పుడు మనం ఎక్కడికి పోవాలి? అలకడ పోయారు చూద్దాం. ధోనిలో ప్రభు ఉన్నప్పటికీ తుఫాను సంభవించింది. ధోనిలో ప్రభు ఏం చేస్తున్నారట? నిద్రించుచున్నారు. కొన్ని ప్రార్థన రిక్వెస్ట్ మనం అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. ఏమనంటే, ప్రభువా మా జీవితంలో కార్యం జరిగించండి. ఇంకెన్ని సంవత్సరాలు ప్రభువా అంటే, దేవుడు మన ప్రార్థన లక్ష్యనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవుడు మన ప్రార్థన వినట్లేనట్టుగా నాకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మన జీవితంలో ఇలాగే నిద్రపోతున్నాడా ఏంటి ఏం కనీసం సమాధానం చెప్పడండి. నేను నేను ట్రైన్ కొనాలనుకున్నాను, నీకు వద్దు అనైనా చెప్పాలి, కొనమనైనా చెప్పాలి కదా. ఇప్పుడు ఏమి చెప్పకపోతే నేను ఏమైపోవాలి అంటే, ఏది చెప్పకుండా మరి ఎందుకు నేటి పరిస్థితి రాలేదని ఎవరికి వస్తాయి. అంటే దేవుడు ఆ ధోనిలో నిద్రిస్తున్నాడు. మన జీవితంలో కూడా అలా నిద్రిస్తున్నట్టు ఉన్నాడేమో. మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి అడగడం ప్రారంభించండి. ఎందుకు ప్రభువా నిద్రిస్తున్నావు అంటే, అప్పుడు వచ్చారు శిష్యులు. ఏమని తెలుసా? ప్రభువా ధోడే లేగండి. ఒక సమస్య మనల్ని ఏలుబడి చేస్తుందంటే, ఒక పాపం మనల్ని ఏలుబడి చేస్తుందంటే, ఒక ఇబ్బంది మనల్ని ఏలుబడి చేస్తుందంటే, మన మీద తన అధికారాన్ని చలాయిస్తుందంటే, ఇదిగో దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగించట్లేదంటే మనం ఇంకా మేలుకోలేదు, దేవుణ్ణి అడగట్లేదు. ఇదిగో శిష్యులు భయపడ్డారు. ఇదిగో శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా ఇదిగో ధోని మీదకి సంభవిస్తుంది ప్రభువా, అయ్యా చచ్చిపోయా ఉన్నాం, అయ్యా లెగండి అని. దేవుడు ఉన్నా సరే వాళ్ళు ఏం చేశారు? భయాందోళనకి గురయ్యారు. వారే బెటరండి భయపడైనా ప్రార్థన చేశారు. వారే బెటరండి భయపడైనా దేవుని లెక్కొట్టారు. మనం ఈరోజు ఏదైనా జరిగితే దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తం నువ్వు అడగవా? నువ్వు ప్రార్థన చేయవా? నువ్వేమి తాగిన నీళ్ళు కదలకుండా కొడుకులు అలా ఉంచుకొని ఏం చేయను అంటే ఏం చేస్తావు? దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఇదిగో భయపడ్డారు వాళ్ళు. మాకు సమాధానం ఎక్కడంటే, మేము అప్పటికి స్ట్రెస్ ఉంటారు, సామానాలు కట్టాను, అలా చేస్తూ ఉంటాం. మనం కూడా ప్రార్థన చేయకుండా ప్రతి దాన్ని వెతుకుతూ ఉంటాం, ప్రతి తలుపు తడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను వాక్యం శిష్యులు తనకి ఇబ్బంది కలిగినప్పుడు, ఆ యొక్క సునామీ లేకపోతే తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు తట్టిన తొలిపేట తెలుసా? దేవుని తట్టారు. ప్రభువా లెగవయ్యా, నీవుంటే మాకు
ధైర్యం ఉంటుంది. ఆయన ఉంటే కాదు, ఆయన మనలో పని చేయాలి. మనం అనుకుంటాం మనం వెళ్ళిపోతున్నాగా ప్రార్థనకి, మనం ప్రతి సోమవారం, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం చెప్పండి ఇది 40 రోజులు వెళ్ళిపోతున్నాం కదా మనకేంటి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఒకసారి పరీక్షించడానికి మన జీవితంలో కార్యాలను దాచిపెడుతుంది. వారు లేకపోతే దేవుడికి తెలియదండి. అంత భూకంపం ఎవరైనా పడుకుంటారా అని నాకు క్వశ్చన్ ఇస్తారు. ఎవరు పడుకుంటారండి? ఎవరిని పడుకుంటారా? మామూలుగా పడవలేస్తేనే ఎప్పుడు పడిపోతామని భయం, మామూలుగా వెళ్తాకి. అలాంటిది ఇప్పుడు అంత భూకంపంలా జరిగిపోతుంది, అంత వర్షం వస్తుంది, అంత గాలి, అంత వాటర్, ఎంత మునిగిపోయి నామలో వాటర్ వచ్చేస్తుంది, మునిగిపోయే అంత పరిస్థితి వచ్చింది. ఆయన అమరంలో నిద్రపోవడం ఏంటండి? ఆయన స్పర్శ లేదా? దేవుడు కావాలని ఆలోచన చేస్తాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు ఆలోచన చేస్తున్నాడేమో. ఒకసారి దేవుడిని పట్టుకోండి, దేవుడి మోకాలు దేవుడి యొక్క పాదాల మీద పడి, ప్రభువా ఏంటి ప్రభువా, ఏంటి మా జీవితంలో జరుగుతున్న ఈ శోధనకి కారణం ఏంటి? మా తప్పిదాలా, నీ ప్రణాళికలా ఏంటి ప్రభువా అని దేవుడిని మనం అడిగినట్లయితే దేవుడు ఇది ఇప్పుడు కార్యం చేసినట్టుగా వారి జీవితంలో కూడా మన జీవితంలో కూడా కార్యం చేస్తారు. వారు ధోనిలో ఉన్నారు, యేసుక్రీస్తు పడుకొని ఉన్నారు, యేసుక్రీస్తుని లెక్కపెట్టారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచారు. వారు ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. వారు ఎందుకు రక్షించబడ్డారు? వారు యేసుక్రీస్తు వారు ధోనిలో ఉన్నారు. మీకు అర్థమైందా? వారు యేసుక్రీస్తు వారు ఉన్న ధోనిలో వారు ఉన్నారు కాబట్టి రక్షించబడ్డారు. అంటే మనలో యేసుక్రీస్తు వారు ఉంటే మనం ఎప్పటికైనా రక్షించబడతామా లేదో చెప్పండి? రక్షించబడతాం. అంటే మనకు శోధనలు వస్తాయి, ఆ శోధనల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ శోధన నుంచి దేవుడు జయిస్తాడు. ఎందుకంటే దేవుడిని మనం నమ్ముతాం, ఎందుకంటే దేవుడి మీద మనం విశ్వసించాం కనుక, ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో తన కార్యసిద్ధి కలగజేస్తాడని మనం నమ్ముతున్నాం కనుక, మనం విశ్వసిస్తున్నాం కనుక దేవుడు తన కార్యాన్ని సఫలం చేసే రోజు వరకు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకోవాల్సిన వారిగా మనం ఉన్నామన్న విషయాన్ని మాత్రం మర్చిపో. అదంతా చూసి ఇలా అనుకున్నారంట, ఆయన ఎట్టివాడు ఏమనుకున్నారంటే చివరి రోజు చూద్దాం సార్. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలిని సముద్రమును ఈయనకి లోబడుచున్న ఎవరో ఈయన అని ఆశ్చర్యపోయారట భయపడి. దేవుడు చేసే కార్యాలు అంటే చెప్పనా, అప్పటి వరకు ఆయన వెళ్ళే కదా అన్నట్టు. కానీ తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదుని అసలు లెక్క కూడా చేయలేదని, ఇంట్లో మనిషిలా కూడా చూడలేదట. కానీ తను తీసుకెళ్ళి సింహాసనం మీద ఆ రాజ్యానికే ఒక నాయకుడిగా, పరిపాలకుడిగా ఆయన పెట్టినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దావీదుకి చోటు పీడాలి. దేవుని కార్యం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎంత స్థితిలోకి కూరుకుపోయావనే దేవుడు చూడడు, ఎంత స్థితిలో నిలబెట్టాలనేదే చూస్తాడు ఆయన. దానికి కావాల్సిన విశ్వాసాన్ని మనం అందిస్తున్నామా లేదా? ఇదిగో ఇక్కడ అల్ప విశ్వాసులుగా శిష్యులు కనిపిస్తున్నారు. ఒక వర్సెస్లో చెప్తాడు ఆయన, ఈ యొక్క 4 నీ విశ్వాసం ఎక్కడ? అల్ప విశ్వాసం, నీ విశ్వాసం ఎక్కడ? చాలా సందర్భాల్లో శిష్యుని ఆయన గతిస్తూ వచ్చాడు. మీ విశ్వాసం ఏది? అల్ప విశ్వాసులుగా ఉన్నారేట. కానీ దేవుడు విశ్వాసిస్తే, ఆయన ఇందాక చెప్పాను, ఆయన విశ్వాసం గల శతాధిపతి ఆయన కోసం ఎలా ప్రార్థన చేశాడు. ఇదిగో అల్ప విశ్వాసంతో ఉంటే ఆయన పరీక్షలు రప్పిస్తాడు, ఏదో రకంగా విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడు. ఓకే, 2 విషయాలు మనం ఏం చేసుకున్నాం. 3 విషయాలకు వెళ్దాం. ఇంకో విశ్వాసం ఉంది, క్రియలు లేని విశ్వాసం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే క్రియలు ఎందుకో తెలియదు, విశ్వాసం ఎందుకో తెలియదు, ఎందుకు చెప్తారో మాకు తెలియదు అని అనుకుంటారు సేవకులతోని ఈనాడున్న క్రైస్తవులు. చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలదు. ఆగుదాం ఒకసారి, ఒక్కో వచ్చినాన్ని మనం చదువుకుని వెళ్దాం. నా సహోదరుల, క్రియలు లేనప్పుడు ఎవరైనా నేను విశ్వాసవంతుణ్ణి, నేను ఇదిగో దేవుని పట్ల ఆధారము కలిగిన వాడిని, దేవుడే తన కార్యసిద్ధి కలగ చేయడానికి అన్ని వేళలా అతనికి సహకరించే విశ్వాసిగానే ఉన్నాను అని చెప్పుకోవడానికి వేగం లేదు కదా. మనలో క్రియ జరిగించలేనప్పుడు, మనలో క్రియలే లేనప్పుడు ఆ విశ్వాసం వల్ల ఉపయోగం ఏముంది? మీరు చూడండి, ఆ శతాధిపతి దగ్గర మీరు ఆలోచించండి, అతని క్రియ ఉందా లేదా చెప్పండి ఒకసారి. ఏముంది క్రియ? దేవుడు వస్తే జరిగింది అనుకుంటాము. కానీ యేసుక్రీస్తు వారే నా కార్యం చేయగలరని,
యేసుక్రీస్తు వారు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళాలని, యేసుక్రీస్తు వారు కనబడగానే ఆయనకి నా యొక్క బాధను చెప్పుకోవాలి, నా యొక్క వ్యాధులను చెప్పుకోవాలి అని ఆ శతాధిపతి ఎంత నమ్మాడంటే తన విశ్వాసం దేవునికి ఇష్టమైపోయేంత ఎలా నమ్మాడట. మీరు అల్ప విశ్వాసం జ్ఞాపకం చేస్తున్నారు, వాళ్ళ విశ్వాసంలే కదా. అల్పం అంటే ఏంటి? తక్కువ ఉంది అంతే కదా. వాళ్ళని చూడండి, వాళ్ళు ప్రభు అని ఆయన ఏం చేశారు? లెగ్గొట్టారు. క్రియలు ఉండాలి కదండి మన దాంట్లో. విశ్వసిస్తున్నామని పేరు చెప్పుకుని ఆ యొక్క ఇలా తిరగడం కాదు. చాలా మంది ఏంటంటే మీటింగ్స్ కోసం డబ్బులు చేస్తాం కదా, ఎందుకేయం దేవుని విశ్వాసం ఉంది, దేవుడే కార్యం జరిగించుకుంటారులే. డబ్బులండి ప్రార్థన చేద్దాం, కంగారు పడకుండా ప్రార్థన చేయండి, దేవుడు ఎలా జరిగించుకుంటాడు అలాగే జరిగించుకుంటాడు. కానీ విశ్వాసము లేనప్పుడు, క్రియలు లేనప్పుడు మీ విశ్వాసము హృదయంతో సమానం. మీకు ఇచ్చే స్థామత ఉంది, మీకు ఇవ్వగల ఆ యొక్క స్థితి మీకు కలిగి ఉంది. సామెతల గ్రంథంలో చెప్తాడు కదా, ఇచ్చేదానికన్నా నువ్వు తక్కువ ఇచ్చిన వాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్తాడు కదా. తెలుసా? చూద్దాం ఒకసారి సామెతలు 11వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం. ఎంతక 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరట. తెలుసు? అర్థమైనా మీకు? అంటే వెదజల్లి దేవుడి పనులు అభివృద్ధి అయిన వారు అన్నారంట. ఉన్నదానికన్నా తక్కువ ఇచ్చి, నేను 10,000 రూపాయలని సంపాదించి కనీసం 1000 రూపాయలు నేను ఇవ్వలేనప్పుడు నేనేమి ఇచ్చినట్టు దేవునికి? 1000 రూపాయలు ఇవ్వనప్పుడు ఆయన అంటున్నాడు కదా, లేమిలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది మీ క్రియలు ఎక్కడ? నేను మాట్లాడితే క్రియలు అన్నాం అనుకోండి, ఆ రోజు మేము అద్భుతాలు చేయలేదా, ఆ రోజు మేము అది చేయలేదు ఇది చేయలేదా అంట. యెషయా చెప్తాడు కదా, మీ క్రియలు మురికి గుడ్డలాగా అనిపిస్తున్నారు నాకు. విశ్వాసం లేదు. విశ్వాసం అంటే క్రియలు ఉండలేదు, క్రియలు అంటే విశ్వాసం ఉండలేదు. ఈరోజు చెప్పేవారు అలాగే ఉన్నారు, నడుచుకునేవారు అలాగే ఉన్నారు. మీరు ఏ సంఘాన్ని కలపండి, ఏ సేవకుని దర్శించండి, అయ్యా పలానా వెతికి పోలేదంటే ఏం కాదు, ప్రార్థన చేద్దాం. ఖాతా దగ్గర ఉన్నాను కాకేసి సార్ అతని దగ్గర ప్రార్థన చేసి వచ్చేయండి, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేయండి. ఏది క్రియ? ఏది లేనోళ్ళ, డబ్బు లేనోళ్ళ. అంగి ఉంటే అంగి ఇమ్మన్న దేవుడు, కనీసం మన దగ్గర రూపాయి ఉన్నాడు, 10 రూపాయలు కూడా ఇవ్వలేకపోతే మనం ఎంత భాగ్యులమో మనకు అర్థం. క్రియలు లేనప్పుడు మన విశ్వాసం వ్యర్థం. తర్వాత వచ్చి చదువుకున్న యాకోబు, మీతో ఎవడైనాను సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీరు ఎవడైనను శరీరమునకు కనబడు వాటిని కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందని చెప్పిన అట్లా ఏమి ప్రయోజనం చెప్పండి. చూసారా? ఇదిగో విశ్వాసము పేరు చెప్పి క్రియలు లేని వాడు ఎలా బిహేవ్ చేస్తారు ప్రభు అంటే, ఇది ఇక్కడ సమాధానం చెప్తుంది. ఎవడైనా శరీరము కప్పుకోవడానికి కనీసం బట్టలు లేనప్పుడు మనం చెప్తారండి ఏమని తెలుసా, వెళ్ళి అక్కడ చలి కాచుకొని అలా వెళ్ళిపో, సమాధానంగా ఉండంటారా, అదే హ్యాపీగా అంటారు. ఇది ఎలా ఉందండి అసలు అది చెప్పుకుంటాడా? ఏమని చెప్పుకుంటాడు అసలు? బయటకు పోయి ఏం చెప్పుకుంటాడు? అక్కడికి వెళ్ళానండి, నాకేమి ఇవ్వలేదు, అక్కడికి వెళ్ళి చలి కాసుకొని పోమన్నారంటే ఎంత దరిద్రంగా ఉంటుందండి. కానీ ఇలాంటి మళ్ళీ చేస్తారట. సమాధానం గెలవంటే మళ్ళీ సమాధానం గెలని ఏం జరుగుతుంది, హ్యాపీగా ఉంటుంది, ప్రార్థన చేస్తాం కదా అంటారు. కానీ ఆయన ఇటువంటి విశ్వాసం, ఇటువంటి పనుల వల్ల చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? మీకు ఏ ప్రయోజనం లేదు. నీ విశ్వాసం కరెక్టే పట్ల, కానీ దానికి క్రియ అనే యొక్క ప్రార్థన చూడకపోతే అది సంపూర్ణం కాలేదు. సంతోషం చదువుకుందాం. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం కనబరుచుకోను, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడతానని చెప్పాను. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే. దయ్యములు నమ్ముచిన దయ్యములు కూడా నమ్మి ఒడుపుచున్నాయి. చాలా మీరు చదువుతుంటే మీకు తారసపడుతూ ఉంటే, కనబడుతూ ఉంటే కొన్ని చోట్ల అసలు ఎందుకు వచ్చావు,
ఎందుకు వచ్చావు ప్రభా, ఎందుకు వచ్చావు అని దయ్యాలు తమ నోటితో ఒప్పుకున్న విశేషాలు మనకు తెలుసు. అంటే దయ్యాలు కూడా ఆయన్ని ఒప్పుకుంటాయంటే ఒప్పుకుంటాయి, దయ్యాలు కూడా ఆయన మాటకు వణుకుతున్నాయంటే వణుకుతున్నాయి, కానీ అవి క్రియలు జరిగించలేవు. అవి ఒప్పుకుంటూ మట్టికి ఒప్పుకుంటున్నాయి, కానీ వారి జీవితాలు లేవు. ఎందుకంటే అవి ఆత్మలు. ఆత్మకు కూడా అర్థమైందండి దేవుడు ఎవరనేది. కానీ ఈరోజు మనుషులుగా బ్రతుకుతున్న మనకి ఏ మట్టుకు కూడా దాని మీద మనం అవగాహన లేకపోయాం. నిజమైన దేవుడిని మనం గుర్తించలేకపోయాం. విశ్వాసం కలిగి ఉండండి, క్రియల చేత ఉండండి. మనం ఎప్పుడైతే క్రియల చేత ఆయన తృప్తిపరుస్తామో ఆయన క్రియల చేత మనల్ని కూడా ఆయన తృప్తిపరుస్తాం. ఒక వచ్చిన ఉందిగా, మనుషులు మీకేమి జరగాలని మీరు కోరుకుంటున్నారు, మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు, మీరు వారి అదే జరిగించండి. మనం చాలా విషయాలు అనుకుంటాం కదా, నాకు ఈ సమస్య ఉంది, అనేక మంది నా కోసం ప్రార్థన చేస్తే ఏదో ఉంటుంది కదా. మనం అనుకుంటాం కదా, ఇదిగో మా కార్యం జరుగుతుంది, మనం మీటింగ్స్ పెడుతున్నాం, మనకి కొదువుగా ఉంది, ఎవరైనా ఆదుకుంటే, ఎవరైనా దేవుడు ప్రేరేపించబడిన వ్యక్తులు వచ్చి అయ్యా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను అంటే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా. మరి ఎదుటోళ్ళు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు బాధపడరా, వాళ్ళు ఇబ్బంది పడరా, మనమేనా ఇబ్బంది పడేది? దేవుడు అదే అంటున్నాడు, మీరు ఏం కోరుకుంటున్నారో మీరు ఫస్ట్ అది జరిగించి అప్పుడు పొందుకున్నాక. మన అట్టి రీతిలో ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రియలు గలవారిగా ఉండాలి. 20 వచనం, వ్యక్తుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా? మన పితృ అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతను క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేస్తానని క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించగలదువా? సరే ఏమంటున్నాడు ఒకసారి చూసారా ఏమంటున్నాడు ఆయన అబ్రహాం కోసం చెప్తున్నాడు. విశ్వాసం అనగానే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలండి, ఖచ్చితంగా అబ్రహాం కోసం. ఎందుకంటే ఊరు తెలియదు, దేవుడి పేరు తెలియదు, ఇదిగో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకు వెళ్ళాలో తెలియదు, ఏ కార్యం ఆయన జరిగిస్తాడో కూడా ఆయనకి తెలియదు. ఒకే ఒక మాట, నా కోసం రాగలవు అబ్రహాం అంటే ఆయన నమ్మి వచ్చేసాడండి. అతని వయసు ఏమన్నా చిన్నదా వచ్చినప్పుడు 75 సంవత్సరాలు పైనే, ఒక ముసలి వయసు మనది కాదండి. 70 సంవత్సరాలు అయితే వాటికి అందరం తెలుసు కదా. అలాంటి వయసులో వచ్చేసి దేవుని కొరకు ఎక్కడ ఉండమంటాం అంటే అలా దిక్కునండి ఇక్కడ గురి చేసుకోండి, అక్కడ ఉంటాను కుదిరికెళ్తాను. ఏంటి తన జీవితాన్ని మీరు పరిశ్రమ చేయండి, తను హ్యాపీగా ఉన్న సందర్భాలు చూడండి, కొన్ని వెలికి తీసి మాట్లాడండి. ఎక్కడ ఇక్కడికి వెళ్ళమంటాడు, తర్వాత అక్కడికి వెళ్ళమంటాడు. ఇదిగో ఆ ప్రదేశంలో కరువు ఉందంటే మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళంటే అక్కడ తన భార్య వల్ల ఆపదకి వెళ్తుంది, దానివల్ల మళ్ళీ అక్కడికి ఎన్నిసార్లు తిరగల ప్రభు అంటే మనం అయితే. అని విశ్వాసవంతుడు కనుక అది అతనికి ఏమని తెలిసిందంట, అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినట. దేవుడు ఆయన చేసిన క్రియలు వేసినప్పుడు అబ్రహాం తన సొంత ఊరిని వదిలేశాడు, తన సొంత ప్రజలను వదిలేశాడు, తన వృత్తిని వదిలేశాడు, తన జీవనాధారణ వదిలేశాడు. ఒకే మాట, నా కోసం రాగలవా అంటే అన్నిటిని విడిచి అన్నిటిని మరిచి దేవుడే నాకు శరణమని దేవుని వైపు వెళ్ళడానికి తను ప్రయత్నం చేశాడు. ఈరోజు ప్రియ జనాంగం, మా ప్రియ సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు రాగలరా మీ పాపాలను విడిచి, మీరు రాగలరా మీ స్వార్థాన్ని విడిచి, పక్కవారికి వచ్చినప్పుడు ఒకలాగా మనకు వచ్చినప్పుడు ఒకలాగా చూడతండి. ఎవరికి వచ్చిన కష్టమే, ఎవరికి వచ్చిన బాధే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రియలున్న విశ్వాసం గల వారిగా ఉండాలి. క్రియలు లేకపోతే గుర్తుపెట్టుకోండి, మనకి నిత్య జీవం కూడా లేదన్న విషయం మాత్రం మర్చిపోయింది. తర్వాత వచ్చిన 24 వచ్చిన చదువుదాం. మనుషుడు విశ్వాసమును మాత్రం కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీన్ని గ్రహించి తిరిగి అటువలనే రాహాబు వేశ్య దోతలను చేర్చుకొని వేరొక మార్గమును వారు వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలే ఎంచబడింది కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతం అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఇదిగో ప్రాణం లేకుండా డెడ్ బాడీని చూస్తే మనం ఏమనుకుంటామో అది కదలదు కదా అనుకుంటాము. అలాగే మనలో క్రియలు లేనప్పుడు మన విశ్వాసము కూడా ఎన్ని సంవత్సరాలు చూసినా అదే భక్తి, ఇంకెన్ని సంవత్సరాలు చూసినా అదే జీవితంగా అలా ఉండిపోతుందేమో. ఈ రోజు నుంచైనా మనం క్రియలు గలవారుగా ఉందాం. మనకు కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయి, దాన్ని నేను త్వరగా చెప్పి 2వ వచనం. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠ మందు కూర్చుంటువారు కనుక వారు మీతో చెప్పిన వాటిని అన్నింటినీ అనుసరించగకుడి, అయినను వారు క్రియల చొప్పున చేయకుడి.
వారి క్రియల చెప్పున చేయకుడి, వారి చెప్పుదురే కానీ చేయరు. శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. అయితే ఇప్పుడైతే పాస్టర్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రవక్తలుగా పిలువబడుతున్న ప్రాఫిట్స్ లాంటి వారు కూడా ఉన్నారు. అయితే వారు చెప్పేవన్నీ కూడా చేయరట. మరి ఏమి చేస్తారంటే వ్యతిరేకంగా చేస్తారు. మనం ఏం చేయాలంటే దేవుడు చూపించిన క్రియలను మనం చేయాలి. తర్వాత వచ్చి చూద్దాం. మోయే సఖ్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురు కానీ తమ వ్రేలితో వాటిని కదిలింపనల్లరు. వీళ్ళు ఏం చేస్తారో చెప్పనా, ఇదిగో సొసైటీలో పెద్దవాళ్ళుగా పిలవబడుతున్నారు. ఏం చెప్పనా, వాళ్ళు ఏం చేస్తారో మోయే సఖ్యం కానీ బరువుల్ని మీద వేసుకుంటారు. అయితే వాళ్ళ మీద కాదట, మనుషుల మీద వేస్తారు. కనీసం చిటికిన వేలతో కూడా వారు ఏం చేయరట, దాన్ని కదిలింపరు. అంటే చిటికిన వేలు సాయం కూడా వాళ్ళు ఏం చేయాలంటే చేయరట. ఏం చేస్తారంటే మోయండి, మీకు విశ్వాసం లేదా, మోయండి, మీకు క్రియలు లేవా, మోయండి మోయండి అని ప్రజల మీద రుద్దుతారు తప్ప వారు క్రియల రూపంలో వారు చూపించని దేవుని వాక్యం చెప్పారు. ప్రియ సహోదరులారా, ఇంకా కొంచెం తెలిపే మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులు జరిగించరు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందుల అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకుని పిలవడానికి కోరుదురు. ఏం కోరుకుంటారంటే, మేము బోధకులము, మేము సమాజంలో అగ్రపీఠాల మీద కూర్చున్న వారము, ఇదిగో భోజనాలకు వస్తే మాకంటూ స్పెషల్గా ఒక కుర్చీ వేయాలి, ఆ నెత్తి మీద ఉపాధి, ఆ నెత్తి మీద ఉపాధి, ఈ నెత్తి మీద ఉపాధి పెట్టి సంపాదించుకునే బతుకులు తప్ప కష్టపడరు. అర్థమవుతుందా? క్రియలు లేని వారు ఎలా ఉంటారంటే ఇదిగో ఇదే సజీవ సాక్షి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నెత్తి మీద చేయబడతారు, 10 రూపాయలు తీసుకుంటారు, ఏ నెత్తి మీద చేయబడతారు, 10 రూపాయలు తీసుకుంటారు. ఏం చేశారంటే న్యాయం చేసాము. ఏం చేస్తారట, న్యాయం చేస్తారట. ఏంటి డబ్బులుగా కనిపిస్తా ఉంటారు. అంటే వారు ఏ పని చేయరు, వారు అగ్రస్థానాలు మాత్రం పోతారు. వాళ్ళు పని మాత్రం పెడతారు కానీ పనిని కనీసం చిటికిన వీళ్ళంత సాయం చేయరు. కూర్చొని చేయండి ఇలా ఇలా అని ఒక డైరెక్షన్ ఇస్తారు. ఆ నెత్తి మీద 10 సంపాదిస్తారు. ఒక మాట మాట్లాడితే దానికి ఉపయోగం ఉండాలనుకుంటారు. 10 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు లాభం కోసం ఆలోచిస్తారు. దేవుని పని కోసం దేవుడు విశ్వాసం ఏముండదు. కాబట్టి వాళ్ళ క్రియలను బట్టి మీ క్రియలు అంచనా వేసుకోకుండా తారతమ్యాలు లేవు. వారి క్రియలు బాగోలేదు, మీరైనా క్రియలతో మన దేవుడు వాక్యం కింద చదువుదాం. మీరైతే బోధకులను పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. కింద 13 వచ్చిన అనుకుంటు సార్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యము ఎదురు మీరందరూ ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఇటువంటి వారితో కూడా తిరిగేవారు జాగ్రత్త. ఇదిగో మా సేవకులు ఫలానా సెలబ్రిటీగా ఫీల్ అయిపోతున్నాను, మా సేవకుడు ఏం చెప్తాడు నేను నమ్మేస్తున్నాను, అతనికి క్రియ లేకపోయినా పర్లేదు, అతనికి ఏమీ లేకపోయినా పర్లేదు, అతని డైలాగ్ మాత్రం భలే చెప్తారండి. అతని పోడియం దగ్గర నుంచి ఉన్న అప్పుడు మాట వాక్చాతుర్యంతో భలే చెప్తారండి. కానీ జీవితంలో ఏముండదండి అనుకున్న వారు జాగ్రత్త. వారు ప్రవేశించారంట, వారితో ఉన్నవారు కూడా ప్రవేశించారు. తర్వాత వచ్చి అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకునేటప్పుడు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రులుగా చేస్తున్నారు. ఒక ఆత్మను సంపాదించడానికి ఎంత దూరమైన వెళ్తారట వాళ్ళు. ఒక నాళ్ళలో కలుపుకోవడానికి ఎంత కష్టమైనా కష్టపడతారట. ఎందుకు కలుపుకున్నారంటే ఇంకా నరకపాత్రులను చేయడానికి కలుపుకుంటారట. ఇంకా దేవుని యందు విరోధంగా అవన్నీ మారుస్తూ కలుపుకుంటారట. మనం జాగ్రత్త పడాలి. ఈరోజు సువార్తలు ఏం చెప్తున్నారు, ఈరోజు సువార్తలు ఎలా ప్రకటిస్తున్నారు, ఈరోజు జనాలు ఎలా వింటున్నారు, ఏం వింటున్నారో చాలా జాగ్రత్త పడాలండి. మంచి కన్నా చెడే ఎక్కువ ప్రభావితం చెందింది. ఐక్యపరిచే ఆత్మ కన్నా విరోధపరిచే ఆత్మలు ఎక్కువైపోయాయి. జాగ్రత్త. మీ శాస్త్రం పరిశీలన ఉత్తనే నమ్మేకండి. ఇశ్రాయేలు చెప్పిన ఉత్తనే నమ్మేకండి. వారి మతంలో వెళ్ళిపోకండి. సత్యాన్ని తెలుసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత 17వ వచనం, 16వ వచనం చదువుదాం. 17వ వచనం చదువుదాం. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఏది గొప్పది? మీరు అడగండి, ఏది గొప్పది? మీరు
పెద్ద కార్యం పెట్టించుకున్నారండి, ఒక మహా కార్యం పెట్టించుకున్నారు, ఇంట్లో ఏదైనా ప్రార్థన పెట్టించుకున్నారు అనుకోండి. అదే సమయంలో ఆ సేవకుడికి ఫోన్ చేసి, అయ్యా ఫలానా దూరం వస్తే ఇక్కడ బంగారం ఇస్తాను, మీకు ఫలానా దూరం వస్తే ఇదిగో మేము ఈరోజే వెళ్ళిపోతున్నాం, ఈరోజు మీరు వస్తే మీరు ప్రార్థన చేస్తే మీకు మేము బంగారు వజ్రాలు ఇస్తామంటే ఎంతమంది ప్రార్థన చేసి వెళ్ళిపోతారండి. మనలో కూడా చూడండి, ఒక 500 వస్తుందంటే ఈరోజు మన జీతం కలిసి వస్తుందంటే ఈరోజు ఒక 1000 రూపాయలు, ఒక 2000 మనం సంపాదించుకోగలుగుతాం, ఈ రోజే పని, ఈ రోజే ప్రార్థన అంటే ఎంతమంది ప్రార్థనకు వస్తారు. నేను వాక్యం చెప్తుంది కదా, బంగారం గొప్పదా? బంగారం పరిశుద్ధపరచు. దేవాలయం గొప్పదా? ఏది గొప్పది? బాగానే దేవాలయం అంటాం, కానీ అదే సందర్భం అదే మన జీవితంలోకి వచ్చినప్పుడు ఒక్క రోజుకి మానేస్తే బెల ఉంటుంది కదా. ఒక్క రోజుకి మానేస్తే కనీసం డబ్బులు సంపాదించిన తర్వాత రోజైనా మనం పాల్గొనొచ్చు కదా అని ఒక ఆలోచన కలిగి ఉంటాం. అలాగే మన సహోదరులు రాలేకపోతున్నారు. 17, 18, 19 వచ్చిన అవివేకులారా అందులారా ఏది గొప్పది? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా. ఈరోజు ఎంతమంది అర్పణాల కోసం ఎన్ని వేయట్లేదండి వ్యాసాలు. ఏం చెప్పాలంటే కావాలంటే ఇంటికి వచ్చేస్తారు, షాప్ దగ్గరికి వచ్చేస్తారు, ప్రార్థన అంటారు, ప్రార్థన చేయగానే చేసి పెడతా ఉంటారు, ఈ చేతులు ఎంత కొంత పెట్టమని. అంటే వాళ్ళకి అర్పణం కావాలి, నువ్వు ఏమి ఇస్తున్నావు అది కావాలి తప్ప నువ్వు దేవుడికి దూరం అయిపోయినా సంబంధం లేదు, నువ్వు దేవుడికి దగ్గర కాకపోయినా, నువ్వు నరకపాత్రులు అయిపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిన అర్పణ వాళ్ళకి వచ్చేసింది. అదే అంటున్నాడు, అర్పణ లేదా అర్పణను కూడా పరిశుద్ధంగా పరచు. దేవాలయం ఏది గొప్పది? దేవుని వాక్యం చాలా సూటిగా మాట్లాడుతుంది. ఏది గొప్పదో మనం నిర్ణయం చేసుకోవాల్సిన వారుగా మనం ఉన్నాం. 23 వచ్చిన చదువుకుందాం. అయ్యో వేషధారని శాస్త్రులారా, పరిశీలారా, మీరు పునాదిలోను పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మనకు వీటిని చేయలేదు. ఏమంటాడండి ఆయన? బల అంటారు కదా, మనం అన్నింటిలో దశభాగం చేస్తామంట, అన్నిటి విషయంలో చాలా నీవు నిబద్ధతగా పాటిస్తామట. ఒక ధనం సంపాదించి ఒక 1000 రూపాయలు వస్తే ఈ 100 రూపాయలు కానుకేయాలి కదా అని ఒక కృష్ణ కలిగి ఉంటామట. కానీ అన్నిటికన్నా ముఖ్యం అయ్యా విశ్వాసంలో ఉండండి, అయ్యా ఇదిగో కనికరం కలిగి ఉండండి, అయ్యా ప్రేమ కలిగి ఉండండి, ఇదయ్యా అసలైన దేవుడికి కావాల్సిన అర్పణ, ఇది కదా దేవుడు కోరుకునే కానుక, ఇది కదా దేవుడి యొక్క సంఘంలో ఉండాల్సిన నియమమైన నిబంధన, ఇది కదా. మనం ఏమంటున్నామంటే దేవుని కార్యం అంటే సోపులోను జీలకర్రలోను వీటిల్లో దశభాగం తీయడంలో మనం అనుకుంటున్నాం. దేవుని వాక్యం కింద చెప్తుంది, తర్వాత వచ్చినాం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా నట్లు ఒడేగట్టి ఒంటరి మృంగు అని మీరే బలి ఉంటుంది. ఈ వాక్యం ఏం చెప్పనా, దోమ వాటర్లో దోమలు పడినాయి అనుకోండి, అవన్నీ వడగట్టేసి అన్నీ వడగట్టేసి ఒక రాజాడు వాటర్ అండి, కానీ ఒంటిని మాత్రం తినేస్తాడు. ఒంటిని తినొద్దనేమో ధర్మశాస్త్రం చెప్పింది. అయితే ఈ ఒంటి కోసం ఆలోచించినట్ట, దోమలు పడినాయా అంటే చిన్న చిన్న విషయాల కోసం చాలా జాగ్రత్త పడుతుందట, పెద్ద పెద్ద దరిద్రాలన్నీ చేస్తారట. వాక్యం అదే చెప్తుంది. పెద్ద పెద్దవి వీళ్ళకి పెద్ద అవి పెద్ద పాపాలుగా కనిపిస్తాడట. ఆ యొక్క సెలబ్రిటీ తత్వం వీళ్ళకి పాపాలుగా కనిపిస్తుందట. ఆ యొక్క ఏంటంటారు పొగడ్తలు ఈ మధ్యకాలం ఎక్కువైపోయినాయి కదా, ఈయన లేకపోతే నేను లేను, ఈయన 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 క్రీస్తుని కూడా మూసేసి సేవకుని చూపిస్తా లేదా? ఈరోజు క్రీస్తు లేడండి. ఈరోజు సంఘాల్లో సేవకులే ఉన్నారు, సేవకుల పిల్లలే ఉన్నారు, సేవకులకి ఒకేసి వాళ్ళే ఉన్నారు. మాట చెప్పాలంటే ఈరోజు అటువంటి వారు ఎక్కువైపోయి ఆయన చెప్తున్నాడు. చిన్న చిన్న విషయాల్లో వీళ్ళు బాగానే ఉంటారు, పెద్ద పెద్ద విషయాల్లో మీరు అంగీకరించారు. లేవేగానలు చెప్తారు, ఒంటెను తినద్దు, దానికి 2 రెక్కలు ఉన్నట్లు కనబడినా లేవు, అది నెమరు వేసుకుంటారు, అది దాన్ని మీరు తినొద్దని దేవుడు ఎంతో చాకచక్యం చెప్పి చూద్దాం ఒకసారి. కావుతుంది లేవియా కాండము 11వ అధ్యాయము 4వ వచనం. నెమరు వేయి వాటిలో 2 రెక్కలు గల వాటిలో వీటిని తినకూడదు. ఒంటే నెమరు వేది కానీ దానికి 2 రెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రం. ఇది మర్చిపోయారు. చిన్న చిన్న విషయాల్లో అపవిత్రలు గుర్తున్నాయి, కానీ పెద్ద పెద్ద పాపాల విషయంలో వీళ్ళకి అవేమి గుర్తుండవు. అవన్నీ పర్లేదు, మీ సేవకులు మన భ్రమలో చేసేస్తూ ఉంటారు. 27వ వచనం చదువుకున్నాం. 25వ వచనం. అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నె పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియ తత్వంతో నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయనట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయండి.
బయట కడుక్కుంటారు, బయటకు చూస్తాక నీతిమంతులుగా ఉంటారు, బయటకు చూస్తాక తెల్ల వస్త్రాలు వేసుకుంటారు. దేవదూత స్వరూపురా, ఇదిగోరా శిష్యుడు అలాగే బ్రతికివాడేమోరా, అతని జీవన విధానం ఒకసారి గమనించండి అంటారు. కానీ అతనిలో ఉన్న అజితేంద్రియ తత్వాన్ని ఎవరు చూడగలరు? అలా చెప్పారుగా, హృదయము బహు ఘోరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలది, దాన్ని అసలు గ్రహించగలవాడు ఎవడు? అలా ఉంటుందండి. మనం అనుకుంటాం ఆ పైన హంగులు చూసి గొప్ప సేవకుడు. ఈ మధ్యకాలం ఒకటి మొదలైంది చెప్పిన, ఒక్కడ వస్తే ఎవరో పట్టించుకుంటారు, కనుక 2-3 కార్లు వచ్చి దానికి సెక్యూరిటీ, అలాగంటూ మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ వరకు కొన్ని చెప్తుంది సార్. ఇలా గడ్డని అడ్డేవాడు రాడు, ఫస్ట్ వాళ్ళు అడ్డు ఎగమంటారని అందరూ చూస్తారని. నిజంగా తెలివి బాబోయ్, సేవకులు చాలా తెలివిగా అయిపోయారు. అలా చేసుకుంటారు వేషధారణ. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, అటువంటి వారి క్రియలను మీరు వెంబడించు. తర్వాత వచ్చిన 27 వచ్చిన, అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా కనబడింది, కానీ లోపల చచ్చిన వారే ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిన్నది. అలాగే మీరు వెలుపల మనుషులతో నీతిమంతులుగా నడుచున్నట్టు, కానీ లోపల వేషధారంతో అక్రమంతో నిండి ఉన్నారు. ఎలా ఉన్నారంట? బయటికి బాగా స్పిరిచువల్గా కనిపిస్తుంది, కానీ బయటికి లోపల ఎలా ఉంటుంటే వేషధారంతో అక్రమంతో ఉంటారు. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, అంత శాస్త్రులు పరిశీలన చేసి చెప్తారు క్రియలు. వారి దగ్గర మీరు చూసిన క్రియలు నిజమైన క్రియలు కాదు. మరి ఏంటి ప్రభువా నిజమైన క్రియ? ఏంటి ప్రభువా ఇదిగో నిజమైన క్రియ ఏంటి? మేము చేయాలనుకుంటున్నాం, మేము క్రియలు జరిగించాలనుకుంటున్నాం, మేము నీకు నచ్చిన వారిగా ఉండాలని ఆశపడుతున్నాం అంటే ఒకసారి వాక్యం చదువుకుని ముగించుకున్నాం. యోహాను 14:20. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నా తండ్రి వలన ప్రేమించబడను. నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. ఏటా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటే సుఖం లేదట. అది ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలు మనం ఆయనకి ఇష్టమైన వాటిని మనం చేయాలి. అతని కోసం మనం కష్టపడాల్సింది, ఆయన కోసం మనం పని జరిగించాల్సిన ప్రాముఖ్యమైన పని మనకు ఉంది. కనుక మనము ఎట్టి క్రియలు అంటే దేవుడు చెప్పాడు కదా, ఎట్టి క్రియలు ఆయన్ని ప్రేమిస్తే మన క్రియలు తెలుస్తాయండి. ఒకరిని మనం నిరాధారుడిగా విడిచిపెట్టేవారు మనం ఉండం, ఒకరిని మనం దుస్తులు లేని వారుగా విడిచిపెట్టేవారుగా మనం ఉండం, ఒకరిని మనం హేళన చేసేవారుగా మనం ఉండం, ఒకరిని మనం తక్కువ చేసేవారుగా మనం ఉండం. దేవుని క్రియలు ఎలా ఉంటాయంటే ఆయన క్రియ జరిగిస్తే అది ఎంతో అమోఘం మన మనసులకే అనిపిస్తుంది. దీన్ని ఎలాంటి అట్టి క్రియలు మన జీవితం జరగాలంటే క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉంటే, క్రియలతో మీరు నింపబడినట్లయితే దేవుడు తన క్రియల చేత మనల్ని తృప్తిపరచును గాక. ఆమె ప్రతి ఒక్క తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, నీకే వందనానికి స్తోత్రాలు ప్రభు. తండ్రి 3 విషయాల గురించిన తండ్రి విశ్వాసము తండ్రి వదిలిపరచబడి ఉంది ప్రభు. అయ్యా మాలో ఉన్న తండ్రి ప్రభు నీకు ఇష్టమైన విశ్వాసము కాదో తండ్రి చూసుకున్నాం ప్రభు, అల్ప విశ్వాసమో కాదో మేము చూసుకున్నాం. అయ్యా క్రియలు లేకపోతే ఎంత దారుణమైన పరిస్థితులకు మేము వెళ్ళిపోతామో, మా ముందున్న శాస్త్రులు పరిశీలి ఏం చేస్తారో మేము చూసాం తండ్రి. ఇదిగో తండ్రి ఇన్ని గ్రహించిన మేము తండ్రి నీకు ఇష్టమైన క్రియలు జరిగించి నిన్ను ప్రేమించేవారని చెప్పుకుంటూ మేము నీ ఆజ్ఞలు గైకున్న వారు మీకు సహాయం చేయండి. నీ చిత్తం ఏమైనది మాత్రమే జరిగించండి. ఇదిగో ప్రభువ సంపూర్ణమైన విశ్వాసం మాకు కలగచేయండి. ఆ శతాధిపతి ఎలాగైతే నమ్మాడు ప్రభువ, అట్టి విశ్వాసాన్ని మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. అలాగే తండ్రి ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డకు తండ్రి నీ కృప చూడండి. విన్న ప్రతి మాటను తండ్రి వారి హృదయాల్లో ముద్ర వేయండి తండ్రి. అయా ప్రతి మాట వల్ల వాళ్ళు ప్రభావితం చెందేటట్టు కృపను కండి. మాలో నిజంగా క్రియలు లేనప్పుడు తండ్రి మేము ఏమి చేస్తే ప్రభువా నీకు ఇష్టమవుతాం, మేము ఏమి జరిగిస్తే మీకు నచ్చుతాం ప్రభువా. మేము రక్తము చిందించినను తండ్రి నీకు ఇష్టం లేదు కదా ప్రభువా. మేము విశ్వాసవంతులుగా ఉండాలి తండ్రి, మేము ప్రార్థనాపరులుగా ఉండాలి, మేము క్రియలు జరిగించేవారుగా ఉండాలి ప్రభువా. నీ కార్యము సఫలపరిచి నడిపించి ప్రభు చూపు నడిపిస్తారు. సమస్తాన్ని మీ చేతులుగా కొంచెం మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని చిన్న మా పిల్లలు.